రాను రాను ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తున్న క్రమంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు మొదలుకొని ఎంతో మంది యువత ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. ఆ కోవలోకి వస్తాడు గుంటూరు జిల్లా తూములూరు గ్రామానికి చెందిన యువ రైతు కొండా కిషోర్ రెడ్డి. బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి అందరిలాగా ఉద్యోగం చేయకుండా వ్యవసాయం వైపు మళ్ళాడు. నేను గత 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నాది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్లో చేశాను. నా చదువు పూర్తయిన తర్వాత మా తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్ళమని ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ నేను వ్యవసాయంలోకి రావటం జరిగింది. అప్పటి నుంచి కూడా 2002 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు రసాయన వ్యవసాయమే చేసి ఉన్నాను. మొదట రసాయనిక సేద్యం చేసిన ఈ రైతు సుభాష్ పాలేకర్ శిక్షణ తరగతులకు హాజరై పూర్తి స్థాయి ప్రకృతి విధానంలో సాగు ప్రారంభించాడు. సుభాష్ పాలేకర్ గారి ప్రోగ్రాం గుంటూరులో 2010 సంవత్సరంలో మా మిత్రులు ఒక 5గురు కలిసి 4 రోజుల ప్రోగ్రాంకి అటెండ్ అవ్వటం జరిగింది. ఆ ప్రోగ్రాం విన్న తర్వాత అప్పటి నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలని చెప్పేసి అటువైపు అడుగులు వేయటం జరిగింది. ఇది అయ్యేసరికి 4 సంవత్సరాలు పట్టింది. 2014 సంవత్సరం నుంచి పూర్తిగా ఈ వ్యవసాయంలోకి రావటం జరిగింది. ఇంతకుముందు 2010 సంవత్సరం నుంచి కూడా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ అక్కడి నుంచి కూడా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళటం జరిగింది. సమగ్ర పద్ధతిలో అరటి తోటను పెంచుతూ పసుపు, కంద వంటి వాటిని అంతర పంటలుగా సాగు చేస్తున్న విధానం గురించి రైతు మాటల్లోనే తెలుసుకుందాం. సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం మనం నేర్చుకున్న తర్వాత మనకి ప్రభుత్వం వైపు నుంచి కూడా ICRP, CRPలో అనేటువంటి వాళ్ళని ఏర్పరిచారు. ఆ విధంగా మా గ్రామం వచ్చిన తర్వాత వారు కూడా మాకు ఎంతో ప్రోత్సాహకరం చేసి ఈ విధంగా మీరు ముందుకెళ్ళాలి, తోటి రైతులను కూడా మీరు సలహాలు సూచనలు వారిని ఇంకా ఈ వ్యవసాయం వైపు తీసుకురావాలని అన్నప్పుడు కూడా మేము ICRPగా చేరడం జరిగింది. అక్కడి నుంచి కూడా మా గ్రామంలోని రైతులకు ఈ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయిస్తూ మరి భూమి, పర్యావరణము, మనము నీటి వనరులు వీటన్నిటిని సంరక్షిస్తూ మనం ఏదైతే జీవ వైవిధ్యము లోపల మనము వ్యవసాయం చేయాలో మన భావితరాలకి భూమి, నీటి అవసరాలు, అదేవిధంగా సేఫ్టీ అంటే ప్రకృతి పరంగా పంటలను అందించాలి, ఆహారపు అలవాట్లని వాళ్ళకి ఏర్పరచాలని చెప్పి ఈ పంటలను పండించడం జరుగుతుంది. పాలేకర్ విధానంలో తక్కువ పెట్టుబడితో అరటి తోటను సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు ఈ రైతు. నేను ప్రకృతి వ్యవసాయంలో అరటి పంటను సాగు చేయడం జరిగింది. అరటి పిలకల్ని ముందుగా 2-3 మోసులు అన్నటువంటి ఒక అడుగు ఎత్తు అన్నటువంటి అరటి పిలకల్ని తీసుకోవటం, వాటిని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి దాన్ని మే నెలలో నాటడం జరిగింది. ఆ మే నెలలో నాటిన తర్వాత దానికి మా ఒక డ్రిప్ ఇరిగేషన్ ఉంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా దానికి నీరు పారించటము ఇది జరిగింది. తర్వాత ఆ అరటి పైరుకి జీవామృతము, ఘనజీవామృతం వేయటం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి కూడా మనకి 8 నెలలకి ఈ పంట వస్తుంది. ఆ పంట కాలంలో మనకి 5 హస్తాలు 4 హస్తాలు అరటి గెలకి ఆ విధంగా జరుగుతుంది రావటం. ఈ వ్యవసాయంలో మనకి రంగు బాగా వస్తుంది, అరటి గెలకి రంగు వస్తుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్న మార్కెట్లో మనకి ఎక్కువ ధర ప్రస్తుతం రావట్లేదు. గుంటూరు, విజయవాడ ఇట్లాంటి నగరాలకే తీసుకురామని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం నేను ఇక్కడ స్థానికంగా మార్కెటింగ్ చేయటం జరిగింది. అరటి సాగులో ఎలాంటి అంతర పంటలు వేసుకోవచ్చు, కోత అనంతరం అరటి మొక్కలతో ఎలాంటి ఉపయోగాలుంటాయి, ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అరటి తోట గత 4-5 నెలల క్రితం వచ్చినటువంటి గాలులు కూడా 120 వేగంతో వచ్చిన గాలులు కూడా పడకుండా మనకి ఉండటం జరిగింది. ఇప్పుడు మొదటి పంట పూర్తయింది, రెండో పంట తీసుకోబోతున్నాము. అదేవిధంగా ఈ పంట చుట్టూతా కూడా మనకి నత్రజని అందించడానికి మునగని వేయటం జరిగింది. ఇది 1 ఎకరం పంట. మనం ఇప్పుడు దీంట్లోనే పసుపు వేసాము అంతర పంటగా. ఈ అరటి ఉంది. అదేవిధంగా ఇంకొక 1/2 ఎకరంలో కంద వేసాము. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నటువంటి పసుపు పైరులో బొప్పాయి మొక్కలను కూడా నాటడం జరిగింది. బొప్పాయి మన ఇంట్లో నిత్యావసర సరుకుల్లో పసుపు ఒకటి.
యాంటీబయాటిక్గా కూడా పనిచేసే పసుపు వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలిగించే పసుపు మొక్కల్ని అరటితో పాటు అంతర పంటగా సాగు చేస్తున్నాడు. మనకి పసుపు పంట వచ్చేసరికి దేశీ ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కడప మైదుకూరు వెరైటీలు 9 నెలల పంటలు. అవి మనము జూన్ జూలై నెలలో నాటుతాము. అక్కడి నుంచి కూడా మార్చి నెలలో దున్నేసి వాటిని నీళ్ళల్లో వండి ఎండబెట్టి వాటిని ఎండు పసుపుగా తయారు చేసుకుంటాం. సాధారణంగా రైతులు ఎక్కువ ఉడకబెట్టడం కానీ తక్కువ ఉడకబెట్టడం కానీ చేస్తూ ఉన్నారు ఈ పద్ధతుల ద్వారా. దానివల్ల కురుకుమీన్ శాతం నష్టపోతూ ఉన్నాము. అట్లా కాకుండా మరి పచ్చి కొమ్ములనే ముక్కలుగా కోసేసి స్లైసెస్గా కానీ చిప్స్లా కానీ ఆ విధంగా చేసి దాన్ని నిల్వ ఉంచుకొని పౌడర్ చేసుకోవటం వల్ల ఆ కురుకుమీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కూడా మనం పసుపు పైరు సంబంధించి నీడ వచ్చేటటువంటి ప్రదేశంలో అయితే కురుకుమీన్ శాతము ఎక్కువగా ఉంటుందని చెప్పి మన పరిశోధనల ద్వారా తేలింది. అందువల్ల దీంట్లో బొప్పాయి కూడా నాటాము. ఈ చుట్టూతా నీడ కూడా ఏర్పడేట్లు మనము చేయటం జరిగింది. ప్రకృతి విధానంలో దేశీ విత్తనాల పసుపు మొక్కలకి చీడపీడల బెడద తక్కువని 9 నెలల పంటకాలం ఉండే బీహార్కు చెందిన రాజేంద్ర సోనాలి రకం పసుపు అధిక శాతం దిగుబడి లభిస్తుందని అంటున్నాడు ఈ రైతు. ఇప్పుడు ఇది మనకి బీహార్ నుంచి తీసుకొచ్చినటువంటి రాజేంద్ర సోనాలి అనే పసుపు పంట. దీంట్లో కురుకుమీన్ 6% పైగా ఉంటుంది. ఇప్పుడు మనకి రకరకాల వ్యాధులకి కారణము క్యాన్సర్ ప్రివెంటివ్ అని చెప్తున్నటువంటి కురుకుమీన్ దీంట్లో ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఈ కురుకుమీన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మనము ఈ వెరైటీని తీసుకొచ్చేసి సాగు చేస్తున్నాము. అదేవిధంగా రైతులకి విత్తన రూపంలో కూడా అందించడం జరుగుతుంది. హార్టికల్చర్ వారు మనకి ఈ సంవత్సరము సీడ్ డెవలప్మెంట్ కోసము కొంతమంది రైతులకు ఇవ్వటం జరిగింది. ఈ పసుపు సాగులో నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి? కోసిన పసుపుని ప్రాసెసింగ్ చేసుకునే పద్ధతి ఏంటి? పసుపుని కూడా గత సంవత్సరం నుంచి కూడా పౌడర్ చేసేసి ఆ విధంగా పౌడర్ని మార్కెటింగ్ చేయటం ఇప్పటివరకు కూడా 30 క్వింటాల మార్కెటింగ్ చేయటం జరిగింది. ఇంకా ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్లో రైతుకి మార్కెట్ సదుపాయము బాగా కల్పిస్తే రైతులు కూడా ముందుకు వచ్చి వీటిని సాగు చేయటం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇట్లా ఈ విధంగా చేస్తూనే దీనిలో ఇంకా వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల కోసము మన అరటి నుంచి ఇప్పుడు బనానా పికిల్ కానీ అదేవిధంగా అరటిలో అరటి పండుని మాయిశ్చర్ తీసేసి బనానా ఫిగ్ అంటారు. ఈ విధంగా వాల్యూ ఎడిషన్ చేసే ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా నేను అగ్రిప్రెన్యూర్షిప్ అనే ట్రైనింగ్ కోసం అప్లై చేశాను. హైదరాబాద్లో ఉన్నటువంటి మేనేజ్ సంస్థలో గత వారం రోజుల క్రితమే దానికి సెలెక్ట్ అవటం జరిగింది. డిసెంబర్ 2 నుంచి కూడా శిక్షణ తరగతులకి హాజరవటము. దాని తర్వాత రైతు స్థాయిలోనే మనము ఉత్పత్తుల్ని వాల్యూ యాడెడ్ విలువ ఆధారిత ఉత్పత్తుల్ని తయారు చేసుకొని విఫన్లో మార్కెట్లో మనము దాన్ని మార్కెట్ చేసుకోవటం ద్వారా ఎక్కువ ఆదాయము పొందగలుగుతాము. పసుపులో ముఖ్యమైన కురుకుమీన్ శాతం తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ విషయాలు రైతు మాటల్లోనే విందాం. ఇక్కడ మనము పసుపులో సాధారణంగా 15 రోజులకు ఒకసారి నీటి తడి ఇస్తూ ఉంటాము. పసుపులో ఏం జరుగుతుందంటే ఎక్కువగా దుంపకుళ్ళు రావటము, నీరు ఎక్కువ ఇచ్చినా కానీ లేదు వర్షాల వల్ల ఎక్కువ నీళ్లు నిలబడటం కానీ దుంపకుళ్ళు, దుంప పుచ్చు, దుంప ఈగ మొదలైన సమస్యలు రావటం జరిగింది. ఈ కొత్త వెరైటీలు మనం తీసుకురావటం వల్ల రాజేంద్ర సోనాలి, సోని, ఇప్పుడు మనం వేసింది రాజేంద్ర సోనాలి, ఇది దుంపకుళ్ళుని రాకుండా నివారణ చేస్తుంది. దీనికి కూడా నీటి మనం అక్కడ చూస్తున్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం ఇస్తూ ఉన్నాము. ప్రతి 5 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా నీరు పారిస్తూ ఉంటాము. దీనివల్ల తేమ నిలబడి ఇది షార్ట్ డ్యూరేషన్ వెరైటీ అన్నమాట. తక్కువ రోజుల సమయం, సాధారణంగా మనము 1 నెల రోజులు తక్కువ ఉంటుంది. దీన్ని 8 నెలలు, అది 9 నెలల పంట మనం వేసే మైదుకూరు ఈ వెరైటీలు కావాలి. దీనికి దుంపకుళ్ళు రావటం ఉండదు. అదేవిధంగా పైరుపై ఆకుమచ్చ తెగులు, తాటాకు తెగులు అనేది రావటం లేదు. అందువలన రైతులు కూడా మనం అదేవిధంగా ఎగుమతి మార్కెట్కి వచ్చేసరికి కురుకుమీన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో 6% పైగా ఉన్నదాన్ని ఎగుమతులకే అనుమతించడం జరుగుతుంది. ఆ విధంగా ఉద్యానవన శాఖ ద్వారా మనకి ఈ సంవత్సరం బీహార్ నుంచి
2-3 మండలాల్లో రైతులకి దీన్ని సబ్సిడీ రూపంలో విత్తనం అందజేయటం కూడా జరిగింది. పాలేకర్ సాగు విధానాల్లో రైతులకు లాభాలు తెచ్చిపెట్టే మార్గం అంతర పంటల విధానం. ఒకవైపు అరటితో పాటు పసుపును సాగు చేస్తూనే సమగ్ర పంటల సాగు విధానంలో కంద మొక్కలని కూడా సాగు చేస్తున్నాడు కిషోర్ రెడ్డి. ఇక్కడ మీరు చూస్తున్నారు కంద పైరు, దీన్ని ఎలిఫెంట్ యామ్ అని కూడా అంటారు. మనము మద్రాసు, పశ్చిమ బెంగాల్ ఇట్లాంటి వాళ్ళ చట్నీల కోసము ఉపయోగిస్తూ ఉంటారు. ఇది 6 నెలల దుంప పంట. మనము దుంపని 3-4 ముక్కలుగా కోసి మనము బోధ పద్ధతిలో నాటుకుంటూ ఉంటాము. ఈ విధంగా మనకి పైరు కూడా 6-7 అడుగులు ఈ ప్రకృతి వ్యవసాయంలో పండటం జరిగింది. ఇప్పుడు కూడా దుంప సాధారణంగా 2 కేజీలు 3 కేజీలు అట్లా వస్తుంది. ఈ పైరులో మనకి దుంప 6 కేజీల వరకే వచ్చిందండి దుంప. దీన్ని ప్రస్తుతం ఈ సంవత్సరము కొద్దిగా వరదల వల్ల కొన్ని పైర్లు కొన్ని జిల్లాల్లో నష్టపోవటం వల్ల ఈ సంవత్సరము ధర ఎక్కువగా ఉండటం జరిగింది. దీనివల్ల అరెకరానికి మాకు ₹1,00,000 పైగా ఆదాయం వస్తుంది. ఇట్లా చూస్తున్నటువంటి మీరు ఈ చుట్టుపక్కల కూడా మునగని కూడా బోర్డర్ పంటగా వేసాము. మునగ వల్ల నత్రజని కూడా వస్తుంది. మా జిల్లాకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రాజకుమారి గారు కూడా దీనికి అంతటికీ ఇక్కడ సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది. మా పొలంలో విజయ్ కుమార్ కూడా RYS రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ అయినటువంటి విజయ్ కుమార్ గారు కూడా సందర్శించి ఇట్లా బాగా చేస్తున్నారు అనేటటువంటి ప్రశంసలు అందుకోవటం జరిగింది. బీజామృతాలతో విత్తన శుద్ధిని పాటిస్తూ చీడపీడలకు పుల్ల మజ్జిగ, నీమాస్త్రం వంటి కషాయాలను వాడుతూ కలుపు నివారణకు మల్చింగ్ పద్ధతిని అవలంబిస్తున్నాడు ఈ రైతు. ప్రకృతి వ్యవసాయంలో ఘనజీవామృతము దాన్ని ముందుగా బీజామృతంతో శుద్ధి చేయటం కూడా జరుగుతుంది. అట్లా చేసినటువంటి దుంపలను మే నెలలో పోదుసాలు పద్ధతిలో నాటుతాము. నాటిన 25 రోజుల నుంచి దాంట్లో కలుపు యాజమాన్యము, నేనైతే ఈ కంద పైరులో కలుపుని మల్చింగ్గా ఉపయోగించాను. అక్కడి నుంచి కూడా జీవామృతము పారించడం జరిగింది. అదేవిధంగా దీంట్లో వచ్చినటువంటి మనకి తుప్పు మచ్చలు ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. ఈ తుప్పు మచ్చలకి మనం పుల్లటి మజ్జిగ అది స్ప్రే చేయటం జరిగింది. ఈ సంవత్సరం కంద బాగా ఎదుగుదల వచ్చేసి మనకి అరెకరానికి 30 పుట్లు 40 పుట్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేయటం జరిగింది. మే నెలలో నాటిన పంటని ఇప్పుడు తవ్వటం జరుగుతుంది. ఈ నెలాఖరులో దీని పంట కాలం పూర్తయింది. ఇప్పటి వరకు కూడా ఈ పంటని తమ్మి మనకి ఎగుమతిదారులు వస్తూ ఉంటారు గ్రామాలకే, ఆ ఎగుమతిదారులకి ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రకృతి వ్యవసాయం చేసే యువత సంఖ్య పెరుగుతున్న క్రమంలో కొత్తగా సాగు చేయాలనుకునే వాళ్ళు అనుభవజ్ఞులైన రైతుల సలహాలు తీసుకోవడం ఉత్తమమని అంటున్నాడు ఈ రైతు. కొత్తగా వచ్చేటటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇంజనీర్లు కానీ చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఈ వ్యవసాయం వైపు బాగా మొగ్గు చూపి ఇప్పుడు రావటం జరుగుతుంది. మీరు ఈ వ్యవసాయంలోకి వచ్చే ముందు ఎవరైనా అనుభవం ఉన్నటువంటి రైతు దగ్గరికి వెళ్ళి మీరు పరిశీలించుకొని అక్కడ జరుగుతున్నటువంటి వ్యవసాయ పద్ధతులు ఆ విధంగా తెలుసుకొని ఎక్కడో యూట్యూబ్లో చూసి కానీ లేదంటే ఇంకా ఏ మాధ్యమాల ద్వారా ఇంతింత ఆదాయంలో వస్తుంది అనేది కాకుండా మనము ప్రత్యక్షంగా రైతులు పండించి చూసుకొని ఇంకొక 1-2 నెలల వారి దగ్గర అనుభవంగా మనం నేర్చుకొని వ్యవసాయంలోకి రావాల్సి ఉంటుంది. అంటే ఇది పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకునే దిగుబడుల విషయంలో రసాయనిక ఎరువులతో పాటుగా దిగుబడులు వస్తాయి, ఇంకా ఎక్కువ కూడా రావటం జరుగుతుంది. ఆ విధంగా మీరు మొదట్లో వచ్చినప్పుడు కొద్ది వ్యవసాయాన్ని మొదలు పెట్టేసి ఇంకా అది మీకు పూర్తిగా అనుభవం అయిన తర్వాత ఇంకా ఎక్కువ వ్యవసాయానికి వెళ్ళవలసిందిగా మనము కోరుతున్నాం.